హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది సండే రోజు వీడియో అండి. ఈరోజు ఆంటీ రాదనమాట. సండే అండ్ మండే 2 రోజులు రాదు. సో ఈరోజు పొద్దున్న 7 o'clockకే లేచాను. పనంతా చేసుకోవాలి కదా. కానీ ఈరోజు చాలా పనులు పెట్టుకున్నాను. నిన్నే అనుకున్నాను, కానీ నిన్న పొద్దున్న చెప్పింది నాకు ఆంటీ రేపు రాను అని చెప్పి. ఇంకా మనం తను రాదు అని చెప్పేసి ఏది మానుకోలేం కదా. ఇంకా అందుకని చెప్పే ఫస్ట్ ఈ బాల్కనీలో ఎండిపోయిన మొక్కలు, ఆకులు అన్నీ పీకేశాను అనమాట. ఇది ఏం మొక్కో తెలియట్లేదు కానీ బాగా ఉంది. మట్టి అంతా ఎండిపోయింది చూసారా. ఎండ చాలా ఉందండి విపరీతంగా. ఈ మొక్కను మొన్న కట్ చేసి వదినకి ఇచ్చాను, ఆ కొమ్మ. సో కొన్ని మొక్కలు పీకేశాను, కొన్ని ఏమో ఉంచాను, ఆకులన్నీ తీసాను, కొన్ని కొమ్మలు ఎండిపోయినాయి అవన్నీ కట్ చేసేసాను. గులాబీ మొక్కను మొత్తం పీకేశాను. కొన్ని అయితే ఇలా చేశాను అనమాట. ఇంకో ఇంత చెత్త వచ్చింది. ఆ వాండరింగ్ గిజ్జు ఉంది కదా, అది ఇక్కడదంతా పీకేశాను. కారిడార్లో కొంచెం ఉంది కదా, అది మళ్ళీ తెచ్చి ఇందులో వేద్దాంలే అని చెప్పి ఇది ఉంచాను అనమాట. ఇవేమో కనకాంబరం కొమ్మలు చాలా పొడుగ్గా అయిపోతున్నాయి. దీనికి కూడా ఏమన్నా హోల్డ్ చేసి కట్టాలా అని అనుకుంటున్నాను. దీని కింద యాక్చువల్గా చాలా ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు. పెరగడానికి స్కోప్ లేక అవి పెరగట్లేదు అనమాట. ఇవి ఒకరోజు మళ్ళీ కంప్లీట్గా క్లియర్ చేయాలి. ఇది ఇలా గోడకు అతుక్కుపోతుంది ఆ పువ్వులది. నాకు అస్సలు బాధగా అనిపిస్తుంది. అవి గోడకు అంటుకుపోతే మొత్తం రాలిపోతాయి అన్నమాట గాలికి. అందుకని చెప్పేసి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఇంకా ఇలా చేసిన తర్వాత నిన్న పెరుగు తోడు పెట్టానని చెప్పాను కదా, నిన్న తోడుకోలేదు పడుకునేసరికి. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ ఈరోజు మొక్కలను పనంతా చూసుకుని మంచిగా చేతులు కడుక్కున్న తర్వాత ఇంకో పెరుగు అయితే చెప్పాను కదా, ఈ డబ్బాడు పెరుగు తోడు పెట్టానని చెప్పి ఈ పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. నేను నా ముఖం మీద మచ్చలు ఉంటాయి కదండి, గార్నియర్ వాడుతున్నానని చెప్పాను కదా. బేసిక్గా నేను ఇదేంటి అంటే ఎక్కువ మచ్చలు వచ్చేస్తేనే వాడుతున్నాను ఈ మధ్యన. ఫస్ట్ బాటిల్ కంప్లీట్గా వాడానంటే ఇదేమో కొత్త బాటిల్ అనమాట. అది తెప్పించి పెట్టాను కొత్తది. నాకైతే ఇది చాలా బాగా పడింది, మంచిగా అవుతుంది ఫేస్ కూడా, చాలా బాగుంది అని చెప్పేసి ఇంకొకటి కూడా తెచ్చిపెట్టాను. ఎప్పుడో ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ ఉన్నాయన్నమాట, అందుకని తెప్పించి పెట్టాను అనమాట. ఇంకా ఆంటీ రాదు కదా, టైం ఆల్మోస్ట్ 8:40 అలాగ అయిపోయింది. ఊడ్చుకుంటాం స్టార్ట్ చేశాను అనమాట. బేసిక్గా నాకు ఊడ్చడం అన్నా ఇలాంటి క్లీనింగ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకో నాకు తెలియదు కానీ శుభ్రంగా ఉండాలి, శుభ్రం చేసుకోవాలి, సర్దుకోవాలి, ఇలాంటివంటే నాకు చాలా ఇష్టము. ప్లస్ నాకు అది ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది అనమాట. ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ చేసేస్తూ ఉంటాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం టైం సరిపోదు కదా, ఇంక ఫాస్ట్గా చేసేస్తా. ఇలాంటి సెలవుల టైముల్లో అయితే ఎక్కువ టైం మిగులుతుంది కదా, అందుకని చెప్పి ఇలాంటి క్లీనింగ్స్ మంచిగా గంటల తరబడి చేస్తూనే ఉంటాను అనమాట. నేను మొన్న August 15th రోజునే డీప్ క్లీనింగ్ చేసేసాను. అందుకని చెప్పేసి ఈరోజు డీప్ క్లీనింగ్ చేయలేదు. ఇంకా మొన్నే కదా గురువారం నాడు చేసింది, అందుకని అనమాట. ఆంటీ కూడా మంచిగానే వెళ్ళిందిలే అని అనుకున్నాను. అదే సండే రోజు కనుక డీప్ క్లీనింగ్ పెట్టుకుంటే నాకు రెండో అయ్యేది. క్లీనింగ్ చేసిన తర్వాత నేను డస్టింగ్ చేస్తాను కదా, ఇది ప్లాస్టిక్ టీపాయ్. చాలామంది దీని గురించి అడుగుతారు నన్ను. ఇది ప్లాస్టిక్ టీపాయ్ అనమాట. దీని మీద రేడియో ఒకటి పెడతాను, ఒకటి వచ్చి జియోమి, అది ఓకే గూగుల్ అనమాట, అదొకటి పెడతాను, గూగుల్ అసిస్టెంట్ అది. ఇది రీసెంట్గానే పెట్టాను ఈ బాటిల్. అందులో కొన్ని మొక్కలు వేసాను. ఒకటి మనీ ప్లాంట్ కొమ్మ పెట్టాను, ఇంకొకటి ఎలిఫెంట్ ఇయర్స్ది పెట్టాను అనమాట. ఇది ప్లాస్టిక్ టీపాయ్ కదా, దీన్ని కూడా రోజు తడిగుడ్డతో తుడుస్తాను అనమాట. దీని మీద కూడా చాలా దుమ్ము పడుతుంది. ఇంకా ఇలా తుడిసినప్పుడు చుట్టూరు కూడా దీనికి స్టాండ్లు ఉన్నాయి కదా, ఆ స్టాండు అలాగే కింద హోల్డర్ ఉంది కదా, అది కూడా తుడిసేసి మళ్ళీ యాజ్టీజ్గా ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఇలా పెడతా ఉంటాను అనమాట. ప్రతిరోజు దినచర్య నాకు ఇది. అందుకే నాకు కొంచెం క్లీనింగ్కి లేట్ అవుతుంది. మా ఇల్లు డబుల్ బెడ్రూమ్, చిన్న ఇల్లే అయినా కానీ నాకు మినిమం 2 hours పడుతుంది ఫాస్ట్గా చేస్తే.
అదే ఆఫీస్కి వెళ్ళినప్పుడు చేశాను అనుకోండి, గంటలో తుడిచేసి క్లీన్ చేసేస్తా. ఎందుకంటే అప్పుడు త్వరగా వెళ్ళిపోవాలి కదా, రేపు ఎన్నింటికి లేగాలో చూడాలి. ఇంకో ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ దగ్గరికి వచ్చాను. యాక్చువల్గా నేను ఆంటీ లేనప్పుడు ఏం చేస్తానంటే అన్ని పనులు ఇంక్లూడింగ్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మట్టికే నేను తడిగుడ్డ పెడతాను అనమాట ఇంటికి. ఇంకా ఏమీ ఉండదు పెండింగ్. ఇంకా అన్నీ ఫటాఫట్ క్లియర్గా చేసేసుకుని తలుపులన్నీ వేసేస్తాను అనమాట. అప్పుడు కౌంటర్ టాప్ని క్లీన్ చేస్తున్నాను. ఇవి మొన్న నీళ్లు మార్చాను కదా, ఇవి కూడా ఒకసారి మళ్ళీ ఈ సీసాలన్నీ ఒకసారి చుట్టూరు తుడిసేసి యాజ్ యూజువల్గా వీటిని పెట్టేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఎండ అయితే చాలా ఉంది కదా, నాకు వీపు మీద వేడి పొక్కులు వచ్చినాయి అని చెప్పాను కదా, అవి ఎండిపోయినాయి అంటే కొంచెం ఎండుతూ ఉన్నాయి ఇప్పుడే. అసలు ఈ ఎండకి బాగా మండిపోతుంది అనమాట. ఎంత గమ్ముని పని చేసుకుని అంత గమ్ముని స్నానం చేసేద్దామా అని ఉంది నాకు. నిజం చెప్పాలంటే చాలా వేడిగా ఉంది ఈ మధ్యకాలంలో, ఎందుకో అర్థం కావట్లేదు. ఇంకా తప్పదు కదా మన పనులు. ఆంటీ కూడా అబ్బా ఇదే టైంలో వెళ్తున్నావా అమ్మ అంటే, బోనాలు అంట వాళ్ళకి. కొంతమంది ఏమో ఆషాఢంలో చేసుకుంటారంట, కొంతమంది ఏమో శ్రావణ మాసంలో చేసుకుంటారంట. అందుకని చెప్పేసి మళ్ళా రేపేమో రాఖీ పౌర్ణమి కదా, అందుకని వెళ్తున్నానని చెప్పిందనమాట. మనం ఏం చేయలేం కదా. మొన్న నేను ఒక వారం రోజులు నువ్వు కూడా పోతున్నావా ఇప్పుడు అని అంటే, తప్పదు కదమ్మా అంటుంది. వాళ్ళది వరంగల్ అనమాట. సో మంగళవారం రోజున వచ్చేస్తుందిలేండి. కాకపోతే కొంచెం వేడికి ఎండ ఉడుకుగా ఉంది కదా, వెనకాల కొంచెం మండుతుందన్నమాట. అదొక్కటే ప్రాబ్లము. దేవుడి దయ వల్ల గమ్ము నిండిపోతే బాగుండు అని అనుకుంటున్నాను. విటమిన్ సి ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు కదా, బేసిక్గా ఇమ్యూనిటీ పవర్ ఉంటే కొంచెం త్వరగా తగ్గుతుందంట. అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే షుగర్ టెస్ట్ కూడా చేయించుకుందామని అనుకుంటున్నాను ఒకసారి. నేను ఈ మధ్యన అసలు థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోలేదు. నా డాక్టర్ నాకు చాలా ఇష్టమైన డాక్టర్ ఆయన. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళాలి. చాలా రోజులైంది, ఏళ్ళు అయ్యింది ఆయన దగ్గరికి వెళ్ళక, రోజులు కూడా కాదు. ఇంకో అది కౌంటర్ టాప్ ఒక పక్కన అంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడేమో గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తున్నా. యాక్చువల్గా గ్యాస్ స్టవ్ మీద ఎక్కువ జిడ్డు ఉంది అని అంటే కనుక లైజాయిల్ ఉంటుంది కదా, లైజాయిల్ అంటున్నా, కోలిన్ ఉంటుంది కదా, కోలిన్ వేసి క్లీన్ చేస్తాను అనమాట. లైజాయిల్ వేసి క్లీన్ చేస్తే జిడ్డుగా ఉంటుంది, అంటే అది సోప్ లాగా నురగొస్తూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అది కోలిన్ వేసి క్లీన్ చేస్తా. గ్లాస్ టాప్ కదా ఈ గ్యాస్ స్టవ్, సో కోలిన్ వేసి క్లీన్ చేస్తే మంచిగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది లుక్. కోలిన్ వేసి క్లీన్ చేసిన దానికి ఇలా తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఎక్కువ జిడ్డు ఉంటేనే అలా చేస్తాను, లేదు అని అంటే నార్మల్గా ఇలా తడిగుడ్డతో తుడుస్తాను అనమాట. తడిగుడ్డతో తుడిసినా కానీ క్లీన్ అయిపోతుంది. బర్నర్స్ గట్ట ఎప్పుడన్నా పాలు పొంగిపోయినప్పుడు, అలాంటప్పుడు చిరాగ్గా పప్పు తాలింపు పెట్టినా ఇలాగున్నప్పుడు ఎక్కువ చిందుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇవి తీసేసి కడుక్కుంటాం అన్నమాట. గ్లాస్వి పైన ఉన్నాయి కదా హోల్డర్స్ గ్యాస్ స్టవ్ మీద, అవి. సో ఇంకా గ్యాస్ పొయ్యి కూడా క్లీన్ చేసేసి కింద గట్టు ఉంటుంది కదా, ఆ గట్టుని కూడా క్లీన్ చేసేస్తాను గ్యాస్ పెట్టినంత వరకు ఫస్ట్ అయితే. దాని తర్వాత మళ్ళీ వెనకాల క్లీన్ చేస్తాను అనమాట. వెనకాల గట్టు గోడ ఉంది కదా, దానికి క్లీన్ చేస్తాను అనమాట. ఇవి క్లీన్ అయిన తర్వాత అప్పుడు సింక్ దగ్గర క్లీన్ చేస్తాను. యాక్చువల్గా సింక్ ఆల్టర్నేట్ డేస్లో స్టీల్ స్క్రబ్తో బాగా తోముతాను అనమాట. ఇక్కడ మేము చేతులు గట్ట ఏమి కడుక్కోము, అలాగే ఇంగిల్ గిన్నెలు ఇందులో పెట్టడం కానీ
ఇలాంటివైతే ఏమీ చెయ్యము. ఎంగిల్ గిన్నెలా వేసుకోవడానికి ఒక టబ్ ఉంటుంది, బయట కడుగుతుంది అనమాట ఆంటీ. ఇంకా అందులోనే పెట్టేస్తామన్నమాట, డైరెక్ట్గా టబ్లోనే. అక్కడే సింక్ ఉంటుంది కదా, ఇంకా అక్కడే కడుక్కుంటాము చేతులు కూడా. అందుకని చెప్పేసి ఈ సింక్ కొంచెం నీట్గా ఉంటుంది. మోరోవర్ మాకు సింక్కి గ్యాస్కి ఎక్కువ స్పేస్ ఉండదన్నమాట. అందుకో కొంత నేను ఇక్కడ ఏమి పెట్టను. ఇనీషియల్గా యాక్చువల్గా నేను మీకు చూపించలేదు. ఫస్ట్ అయితే వాటర్ ప్యూరిఫైయర్ ఉంది కదా, అది తుడుస్తాను. దాని వైర్లు అవి ఇవి అన్నీ తుడిసేస్తాను అనమాట. ఆ తర్వాత కౌంటర్ టాప్ క్లీన్ చేస్తాను. ఇంకో ఇది కడిగేసాను కదా సింక్. ఇప్పుడైతే ట్యాప్స్ పైన గట్టు మొత్తం గోడకి ఏమన్నా నీళ్ళు ఉంటే అవన్నీ గుడ్డతో తుడిసేస్తాను అనమాట. యాక్చువల్గా ఇవి క్లీన్ చేసుకోవడానికి స్పాంజ్ ఉంటుంది కదా, అది 250 350 ఉంది డీమార్ట్లో. యాక్చువల్గా అలాంటివి తీసుకోవాలని నాకు ఇష్టం, కానీ రేట్ ఎక్కువ ఉందని చెప్పి తీసుకోలేదు. చూడాలి ఎక్కడ తక్కువ దొరుకుతుందా అని చూస్తున్నాను అనమాట. తక్కువకు దొరికితే తీసుకుందాము అని. అంతవరకు ఎల్లో కలర్ క్లాత్స్ ఉంటాయి కదా, అవి వాడతాను అనమాట. ఎస్పెషల్లీ ఫ్యాన్లు తుడుచుకోవడానికి ఇలాంటి వాటికి ఇలాంటి క్లాత్స్ వాడతాను నేను. అలాంటివి అయితే చాలా బాగుంటాయి. మోరోవర్ అది మరక కూడా పడకుండా ఉంటుంది కదా. ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ గొట్టాలు ఉన్నాయి కదా ప్యూరిఫైయర్వి, ఆ గొట్టాలు కూడా క్లియర్గా తుడుస్తాను అనమాట. తుడిసేసిన తర్వాత ఇక్కడ కొన్ని ప్లాంటర్స్ పెడతాను కదా వాటర్లో పోసి, ఆ ప్లాంటర్స్ని ఎక్కడక్కడ ప్లేస్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు కనుక మనం ఈ కిచెన్ చూస్తే ఎంత అందంగా ఉంటుందో, కానీ ఇది ఒక్కటే చూసుకొని ఉండలేం కదా. ఇప్పుడు ఇల్లు తుడవాలి, తడిగుడ్డలు పెట్టాలి. ఇప్పుడు మొత్తం ఇల్లంతా క్లీన్ అయిపోయింది, ఓన్లీ తడిగుడ్డలు ఒక్కటే పెండింగ్ అనమాట. ఇంకో తడిగుడ్డలు కూడా పెట్టేశాను అనుకోండి, మ్యాక్సిమం పని అయిపోతుంది. యాక్చువల్గా మా అమ్మ చాలా నీట్గా ఉండేదన్నమాట. బేసిక్గా ఏంటంటే నేను గిన్నెలు కడిగితే మా అమ్మకు నచ్చేది కాదు. ఒకరోజు గిన్నెలు కడిగితే అవి మళ్ళీ తన తోముకుందనమాట, అలా చేస్తుంది అనమాట. ఈరోజు నేను గిన్నెలు కడుక్కునేటప్పుడు మా అమ్మనే గుర్తు చేసుకున్నాను. ఈ గిన్నెలు కనుక మా అమ్మ ఉందంటే ఆమెకు నచ్చదు, నన్ను నేను తోమినా కానీ ఆమె తోముకునేదన్నమాట. అలా తోముకునేది అని అనుకున్నాను అనమాట. ఇంకా పనావిడి చేసింది నచ్చుతుంది అంటారా తనకి, ఇలా అనుకున్నాను. ఈరోజు గిన్నెలు కడిగేటప్పుడు బేసిక్గా తనకు కొంచెం అతిశుభ్రం అనమాట, చంపేసేది మమ్మల్ని కూడా. సో ఇల్లంతా తడిగుడ్డలు పెట్టేసిన తర్వాత మ్యాట్స్ ఎక్కడవక్కడ వేసేసాను. బేసిక్గా నాకు మ్యాట్స్ ఎక్కువ ఉంటే కూడా చాలా ఇష్టము. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అని అంటే, నేను ఎప్పటికప్పుడు వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ ఉంటాను అనమాట. అదేంటో నాకు తెలియదు, కానీ నాకు కాళ్ళు కడుక్కుంటే ఏంటో మంచిగా అనిపిస్తుంది. ఇంకా మ్యాట్స్ కూడా వేసేసిన తర్వాత ఇల్లు చూడండి ఎంత అందంగా ఉందో. బేసిక్గా ఇప్పుడు కొంచెం డెకార్ కూడా చేశాను కదా మొన్న, దాంతో మంచిగా లుక్ వచ్చింది. ఇల్లు అయితే ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. టీవీతో పాటు ఫ్రీగా వచ్చిందనమాట, బాగా పనిచేస్తుంది రేడియో. అలాగే గూగుల్ అసిస్టెంట్ వైఫై లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని వాడట్లేదు, అది వైఫైతోనే పనిచేస్తుంది అనమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి.